షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రేషన్ పంపిణీ వాహనాల్లో తీసుకున్న నిర్ణయం దాదాపు 9,000 మందిని రోడ్డున పడేలా చేసింది. ఇంటింటికి వెళ్ళి రేషన్ సప్లై చేసేటువంటి వాహనాలు, ఎండీ వాహనాలు ఏవైతే వాటన్ని కూడా రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు వేలాది మంది ఆ ఎండీ ఆపరేటర్లు అందరూ కూడా రోడ్డున పడ్డారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి నెల వెళ్ళి ఆ రేషన్ నేరుగా వాళ్ళకి అప్పగించేటువంటి కార్యక్రమం చేసేటువంటి వీళ్ళని ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా చేయడం సరికాదని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 9,000కు పైగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి కూటమి ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని చెప్తున్నారు. కనీసం ఏ మాత్రం కూడా తమకు సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం, వాళ్ళని పట్టుకొట్టడం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాం. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. వెనక కనిపించేటువంటి వాహనాలన్నీ కూడా ఎండీ వాహనాలు. వాటన్ని కూడా ఇప్పుడు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రోడ్డు మీద బైఠాయించి వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎండీలను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఏంటి అసలు అంటే మీకు కనీసం ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది, ఏం చెప్తారు? సార్, 9,260 కుటుంబాలు ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పనిచేస్తున్నాయి. ఈ 9,260 రాత్రి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నమెంటు ఇవాళ నడి రోడ్డు మీద పడిపోయింది. ఇంచుమించు 9,260 ఎండి వ్యవస్థలే కాకుండా మాకు సహాయకులకు హెల్పర్గా వచ్చే 902 మంచుమించు 1,800 కుటుంబాలు, ఈ 18,000 కుటుంబాలు ఈ రోజు నడి రోడ్డు మీద పడిపోయి ఈ వ్యవస్థను మరి నాదెండ్ల మనోహర్ గారు ఆ రోజు 20వ తారీఖున వచ్చి సాయంత్రం పూట వచ్చి మీ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఆనాడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఈ వ్యవస్థను ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ ప్రజల కోసమని అనుసంధానం చేసి ఈ వ్యవస్థను కొనసాగించారు. ఈరోజు ఐవీఆర్ఎస్ ద్వారా మీరు ఎంక్వైరీ చేశారు గవర్నమెంట్. దాంట్లో వచ్చింది ఏంటి, 75% వ్యవస్థ బాగుందని వచ్చారు. ఈరోజు అంత వ్యవస్థ ఉండగా, అంత వ్యవస్థలో మేము కొనసాగిస్తుండగా ప్రజల అభిప్రాయం లేకుండా రాత్రి మా చెప్పకుండా నిర్ణయాలు తీసేసుకుని ఈరోజు మా కుటుంబాలు నడి రోడ్డు మీద పడిపోయాయి. ఈ వ్యవస్థను దయచేసి కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం, మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆనాడు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 6 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది. 6 సంవత్సరాల అగ్రిమెంటు 20 నెలల కాల వ్యవధి ఉండగా కూడా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం మాకు చాలా కుటుంబాలు నడి రోడ్డున పడిపోయే పరిస్థితి వచ్చాయి. ఈరోజు ఇంకా ఇదే కొనసాగిస్తే ఆత్మహత్యలు చేసుకుంటా కూడా మేము వెనకాడం. ఎందుకంటే మా కుటుంబాలు నడి రోడ్డున పడి వేదన చెందుతున్నాయి. ఎందుకంటే ఈ వ్యవస్థను చూసి మేము పక్క ఆర్థికంగా అప్పులు చేసిన వాళ్ళు ఉన్నాం, ఆర్థిక అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీ ఉద్యోగాలు పోయినారా బాబు, మరి మీ ఉద్యోగాలు పోయిన మాకు వ్యవస్థలో డబ్బే ఉండని కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్న. దయచేసి గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, ఏలూరు జిల్లా సంయుక్త ఆపరేటర్ల ఎండి ఆపరేటర్ల యూనియన్ ఆంధ్రప్రదేశ్లో కూర్చున్నందుగా మమ్మల్ని కొనసాగిస్తేనే ఎండి వ్యవస్థ కొనసాగుతుందని మరొకసారి గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం ఈరోజు ఐవీఎస్ ద్వారా కూడా మీరు హెచ్చరించారు. 75% కూడా మీరు కొనసాగించమని ప్రజలు కోరినప్పుడు రాత్రి ఎలా తీసుకుంటారు నిర్ణయాన్ని కొనసాగిస్తున్నాం. అంటే మొత్తం ఎండిఓలు చేస్తున్నటువంటి నిరసన వ్యక్తం చేశారు వీళ్ళంతా కూడా. అప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వీళ్ళకి వైఎస్ఆర్సీపీ సంబంధించి పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తుంది. ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూల నాగేశ్వర కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతు పలుకుతున్న పరిస్థితి. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడుతుంది. ఆయన కూడా వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే చూడొచ్చు మన విజువల్స్లో ఒకసారి వాళ్ళతో పాటు కూర్చొని అక్కడ ఏలూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు దూల నాగేశ్వరరావు ఆయన కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం ఒకసారి నేరుగా ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లాంటి నిర్ణయాల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, చాలా మంది ఉద్యోగులు కూడా పోతున్న పరిస్థితి, ఏం చెప్తారు ప్రభుత్వం నిర్ణయం? ప్రభుత్వ నిర్ణయం అనేది ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాలందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి రేషన్ అందించేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక మంచి ఆలోచన. ఈ పేదవాళ్ళు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి ఆ ఎండలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కష్టపడి ఏదో సాయంత్రానికి ₹1 తెచ్చుకుందారంటే రేషన్ షాపుల దగ్గర ఈ టైం సరిపోతుంది. అలాంటి ఇబ్బందులు పడకూడదు, ఆ ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే, అదే కాదు రేషన్ పక్కదారి పట్టకూడదు, సక్రమంగా అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో, అంతేకాకుండా
ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా 9,260 వాహనాలను ఇచ్చి 9,260 వాహనాల అంటే 9,260 కుటుంబాలకు మంచి చేయడమే కాకుండా దానికి మళ్ళీ అదనంగా హెల్పర్స్ ద్వారానేమో మళ్ళీ అంతమందికి కూడా మరి వాళ్ళకి ఒక భృతి కల్పించినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, దేనికి ఖర్చు పెడుతున్నారు ఇవాళ చెప్పలేకపోతున్నారు. చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే చూస్తున్నారు 1,50,000 కోట్ల రూపాయలు అప్పుడే అప్పు చేశారు. కేవలం వీళ్ళకి ఇచ్చే ఖర్చు అంతా, వీళ్ళకి అయ్యే ఖర్చు అంతా. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా చక్కగా రేషన్ ఎంత సక్రమంగా బాధ్యతగా ఇంటికి వెళ్ళి సక్రమమైన తూకాలు వేసి కరోనా టైంలో కూడా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్ళి సక్రమంగా అందించినటువంటి వీళ్ళ పొట్టలు కొట్టేటువంటి ప్రభుత్వం నిజంగా ఇలా చాలా సిగ్గుసేటు ఇది. అంటే ప్రభుత్వం నుంచి కూడా ఒక విమర్శ వస్తుంది వీళ్ళందరి మీద కూడా. అంటే ఈ ఎండి వాహనాల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు, పీడిఎస్ రైస్కి సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్న వీళ్ళంతా కూడా ఒక నింద కూడా వేసిన పరిస్థితి. అక్రమాలకి పాల్పడేదేమో తిమింగలాలు ఉన్నాయి, వాటిని పట్టుకోలేరు వీళ్ళు. ఆ తిమింగలాలు ఎక్కడున్నాయంటే ఈ ప్రభుత్వంలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఉన్న తిమింగలాలు పట్టుకుంటే అది మంచి పని, ప్రజలు హర్షిస్తారు. కానీ ఏదో బతకలేక ఏదో చిన్న వాహనాలు నడిపి ఆ సౌకర్యం కల్పించి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేదవాళ్ళకు సక్రంగా ఈ యొక్క రేషన్ అందిస్తుంటే, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో మాట కూడా నేను చెప్పగలను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ షాపులు ముఖ్యమా, ఈ వాహనాల ద్వారా అందిస్తున్నటువంటి రేషన్ ముఖ్యమా, ఏది బాగుందని ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసుకున్నారు. దానిలో 92% ఈ వాహనాల ద్వారా రేషన్ అందించడం వల్ల ప్రజలు సక్రమంగా అందుతుంది అని ఆయనకి తేలింది. కానీ ఎక్కడొచ్చిందంటే వీళ్ళకి ఈ యొక్క పథకం ఎవరు పెట్టారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకం ఎప్పుడొచ్చింది? జగనన్న ప్రభుత్వంలో. కానీ దానికి తట్టుకోలేకపోతున్నారు. పథకం మంచిది, ప్రజలు అదే కోరుతున్నారు. కానీ ఇది అమలు చేస్తే ఇది జగనన్న ప్రభుత్వంలో అమలు చేసింది కాబట్టి, ఓ మంచి కార్యక్రమం కాబట్టి ఈ జగనన్న పేరు తలుచుకుంటారనేటువంటి దురుద్దేశంతో ఈ రోజున వీళ్ళ పొట్టలు కొడుతున్నారు. ఇది చాలా సిగ్గుసేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున నేను ఖండిస్తున్నా. దాదాపు ఇటు 9,000 మంది, అటు హెల్పర్లు కూడా అటు 9, మొత్తం 18,000 మందిని ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా రోడ్డును పడేసిన పరిస్థితి. దీనికి ఏం చెప్తారు? ఏం చెప్తారండి? ఏమంటే ఏమీ లేకుండా అక్రమ కేసులు పెట్టి లోపల దోసేస్తున్నారు. ఏమీ లేకుండా అక్రమ కేసులు. ఎందుకంటే నోరెత్తి అయ్యా మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి అన్నా కూడా మొత్తం అందరి మీద అక్రమ కేసు పెట్టి లోపల దోసేయమంటారు. వీళ్ళ జీవితాలు ఏముందండి? చిన్నవాళ్ళు బతకలేక ఏ రోజుకు ఆ రోజు పొట్టగూడి కోసం ఏదో ఏ పూటకు ఆ పూట పనిచేసినటువంటి చిన్న కుటుంబాలు ఇవన్నీ. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పథకం మంచిదైనప్పటికి కూడా వాళ్ళకు చిన్న వాహనాన్ని ప్రభుత్వం ద్వారా కొంత సబ్సిడీ ద్వారా అందించి మీరు కష్టపడి పనిచేసుకోండి, మీరే కష్టపడి పనిచేసుకుంటే కొంతకాలానికి ఈ సబ్సిడీ పోను మిగతా అప్పు కూడా తీరిపోతే మీరు ఆ వాహనానికి మీరు యజమానిగా ఉంటారు, భవిష్యత్తులో మీకు బాగుంటుందని చెబితే, ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకం మంచిది, ఆ పథకంలో వీళ్ళు రేపు ఒక యాజమానిగా ఉండి రేపొద్దున మంచి జరుగుతుందని ఉద్దేశమే. కానీ అది కూడా పెద్ద ఎత్తున నెలకో 25,000 30,000 వచ్చేటువంటి పథకమేం కాదు ఇది. వీళ్ళకి ఏమొస్తుంది? ఇది మీరు లెక్కలు తీస్తే మీకే తెలుస్తుంది, మీకు అన్నీ తెలుసు. కానీ నెలకు వచ్చి 7-8 వచ్చేవాడికి చాలా ఇబ్బంది. 7-8 ఇవాళ నిజంగా ఇవాళ ఒక పూట పని చేస్తే ఇవాళ 250-300 రూపాయలు వస్తున్నాయి ఒక పూట పని చేస్తే. మరి వీళ్ళంతా నెలవారు చేస్తే వీళ్ళకి వచ్చేది ఎంత? నెలకు వచ్చేవాడికి రోజుకి 200-250 రూపాయలు పడదు. మరి వీళ్ళు నిగ్రహశక్తితోటి, రేపు ఆత్మస్థైర్యంతో, రేపు మా భవిష్యత్తు బాగుంటుంది, మా బిడ్డలకు బాగుంటుంది, మనం ఏదో ఈ చిన్న వాహనానికి యజమానిగా పూర్తి స్వేచ్ఛ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి, ప్రజలకు మనం సేవ చేసినట్టు ఉంటుంది, ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో కూడా మన వంతు కూడా మనం బాధ్యతగా వెళ్తున్నామని ఒక హుందాతనంగా బాధ్యతగా వెళ్తుంటే ఇంకంతకంటే ఇంకా చేసేదే ఉంది. ఈ ప్రభుత్వం సిగ్గుసేటు. ఇది వెంటనే
ఈ విధానాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, న్యాయం చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇది మొత్తంగా అటు ఎండీలు చేస్తున్నటువంటి నిరసనకు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఏలూరు జిల్లా అధ్యక్షుడు దోల నాగేశ్వరరావు కూడా వచ్చి వీళ్ళకి పూర్తిగా మద్దతు తెలిపిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఇట్లాంటి మానసపుత్రికలు ఎన్నో తీసుకొచ్చారు. అట్లాంటిది ప్రజలకు నేరుగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సేవ చేస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక, ప్రజల నుంచి చూస్తున్న స్పందన తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఇట్లాంటి కుళ్ళు రాజకీయాలు చేస్తుంది. వెంటనే వీళ్ళకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున కూడా వాళ్ళ తరపున నిరసన వ్యక్తం చేస్తాం, ఆందోళన చేస్తామని చెప్పి వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. మన టీవీ ఏలూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.